యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని బీజేవైఎం నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మాజీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రావు, యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు రమణ గోని శంకర్, బీజేవైఎం జిల్లా నాయకులు పబ్బు వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శ్యామ్ సుందర్ రావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో భారతదేశంలో జరిగిన అభివృద్ధి, శాంతి భద్రత విషయంలో భారతదేశ ఔన్నత్యం గురించి ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. అంతేకాకుండా దేశ అభివృద్ధితో పాటుగా శాంతి భద్రతలను సమానంగా తీసుకెళ్తున్న బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వంను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రాష్ట్రానికి ఓటేసినప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో పరిస్థితి చూస్తాం. మరి దేశానికి ఓటేస్తున్నప్పుడు దేశ ప్రగతిని ఎవరు ముందుకు తీసుకెళ్లగలుగుతారో, భారత జాతి సంస్కృతిని, భారత సంస్కృతిని దేశ విదేశాలకు ఎవరు చెప్పగలుగుతారో, ఈ దేశాన్ని సుభిక్షంగా సెక్యూరిటీ పరంగా ఉంచగలుగుతారో, మనకు ఎవరు ఉపాధి కల్పన చేయగలుగుతారో వారిని గుర్తించి ఓట్లేయాలని మీ అందరికీ మొదటిసారి ఓటు వచ్చినందుకు ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ మీ విలువైన సమయం ఇచ్చినందుకు మీ అందరిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఈరోజు చౌటుప్పల్ టౌన్ లో న్యూ ఓటర్ అవేర్నెస్ ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో దాన్ని ఇక్కడ చౌటుప్పల్ టౌన్ లో కండక్ట్ చేయడం జరిగింది. 1000కి పైగా యువతీ యువకులు కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వారితో ఆధునిక ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి సమస్యలపై వారు దృష్టి పెట్టాలనే దానిపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ ఔన్నత్యాన్ని, భారత జాతి సంస్కృతిని ఈరోజు దేశ విదేశాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తిస్తున్నాయి. అంటే గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఇక్కడ చిత్తశుద్ధితోటి ఒక జాతి మొత్తం ఒక శక్తిగా మారి మరి ఏ విధంగా పనిచేస్తున్నాయి మోడీ గారి సారథ్యంలో అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. మరి అదే విధంగా అంతర్గతంగా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ పౌరులు ఏ నగరమైనా ఏ ప్రాంతమైనా మరి నిమ్మలంగా ఎలాంటి భయం లేకుండా రోడ్లపై తిరగలుగుతున్నారు, మాల్స్కి వెళ్ళగలుగుతున్నారు, టెర్రరిస్ట్ల భయం లేకుండా, మరి అరాచక శక్తుల భయం లేకుండా తిరగలుగుతున్నారంటే మరి ఏ విధంగా సెక్యూరిటీ అనేది ఉన్నదో దేశ అంతర్గతంగా దానిపై కూడా చర్చించడం జరిగింది. అలాగే ఉపాధి కల్పన, ఏ విధంగా ఈరోజు యువతకు ఉపాధి కల్పన జరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, మరి సొంతంగా వ్యాపారాలు చేసుకునే అవకాశం కావచ్చు, మరి ఉన్నత విద్యలు చదువుకొని వివిధ రకాల సాంకేతిక నిపుణులుగా సెటిల్ అయ్యే అవకాశం కావచ్చు, వాటిని కూడా చర్చించడం జరిగింది. మరి పార్లమెంటు స్థాయి ఎలక్షన్ లో ఏ విధమైన అంశాలపై దృష్టి పెట్టాలి, మరి రాష్ట్ర స్థాయి అంశాలపై ఏ విధంగా దృష్టి పెట్టాలనేది కూడా యువతీ యువకులతో చర్చించడం జరిగింది. మరి ఈ విధంగా న్యూ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ఇక్కడ పూర్తి చేయడం జరిగింది.